బిలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుడు వచ్చి మాట్లాడేవాడు. కానీ కొంతకాలం అయ్యాక, బాగా దేవునికి దగ్గర అయ్యాక ఉన్నట్టుండి ఒక రాజుగారు కబురు చేశాడు, ఇదిగో ఒక జనాంగం వచ్చారు, వాళ్ళని చెప్పించడానికి బయలుదేరండి అని. అంటే నీకు కావాల్సినంత పైకం ఇస్తాను, మీరు దైవజనులు కదా, మీ నోట్లో మాట నెరవేరదు కదా, రమ్మంటే తట్టా బొట్టా సర్దుకుని బయలుదేరిపోయాడు. దేవుడు అన్నాడు, వెళ్ళబాకు, తప్పు, దేవుని ప్రజలు చెప్పించకూడదు అన్నాడు. ఆగిపోయాడు. మళ్ళా రాజుగారు ఒత్తిడి చేస్తే బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళాక మార్గం అంతా చెమటమయం అయిపోయింది, కలవరాలతో ఉన్నాడు. ఏమిటంటే ఆ గాడిద తన దారి తప్పిస్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత అసలు విషయం ఏంటంటే, ఆ గాడిదకు దేవుడు ఎదురుగుండా తన దోసను పంపితే, దోస నిలబడగానే భయపడిపోయేమో, దేవుని దోస నా యజమాని చంపేస్తుందేమో, నా యజమానుడు చాలా కాలం నన్ను నమ్ముకున్నాడు, నేను ఈయన దగ్గరే ఉన్నాను, ఆయన చావకూడదని చెప్పి అది దారి తప్పి కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ కూడా దేవుని దోస వెళ్ళింది. ఇక లాభం లేదని ఒక ఇరుకైన స్థలంలోకి వెళ్ళి దేవుని దోస నిలబడ్డాడు. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం పేరు ఏమిటంటే ఇరుకైన మార్గము. అక్కడికి వెళితే గాడిద మాత్రమే లోపలికి వెళుతుంది. ఇక గాడిద మీద కూర్చున్న వారి కాలు అటు ఇటు ఉందిగా, ఆ రెండిట్లో కలిపి లోపలికి వెళ్ళలేకపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ గాడిద ఒక్కసారి ఆ దోసను చూసి ఒక పక్కకు ఒరిగింది. ఒరిగేటప్పటికి ఒక పక్క ఉన్న కాలు నలిగింది. కాలు నలిగేటప్పటికీ కడుపు మండిపోయి లేచి అన్నాడు, ఏమిటి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావని. పెటా 4 దెబ్బలు తీసి తర్వాత వెంటనే గాడిద అంది, అయ్యా నేను ఎప్పుడైనా ద్రోహం చేశానా, నిన్న ఇట్లాంటి పరిస్థితుల్లో నేను నడిపించానా, ఎందుకు నన్ను అట్లా కొడతావని అంటే, గాడిద ఏమిటి మాట్లాడుతున్నా అనుకోలే, లేదు మరి వాడు చేసావు కానీ. ఆ తర్వాత కన్నులు తెరిస్తే బిలాము అట్లా చూస్తే దేవుని దోస అమ్మో, గాడిదకు కనబడిన దోస నాకు కనబడకపోయిందే, అంటే ఇప్పుడు నేను ఏ మార్గంలో ఉన్నాను, దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళుతున్నా, దేవుడు ఇష్టపడిన మార్గంలో వెళుతున్నా. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాం, దేవుడికి ఇష్టం లేని మార్గంలోకి వెళితే దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. బిలాం గారిని అడిగితే అంటాడు, అయ్యా కాలు నలిగిపోయింది అయ్యా, భయంకరమైన దెబ్బలు పెంచాను, ఇంకా నయ్యం, కొంచెం ముందుకెడితే దేవుని దోత కత్తితో నన్ను నరికితే నా బతికి ఏమైపోయేది, దేవుడు నన్ను కాపాడాడు. అంటే నువ్వు వెళ్ళకూడని మార్గం అది. ఇప్పుడు హెబ్రీ పత్రికలో అంటాడు, మీ కాలు కుంటి కాలు కాకుండానట్లుగా, మీ కాలు వెనక్కుండానట్లుగా, మీకు ఎదురు దెబ్బలు తగలకుండానట్లుగా, రకరకాల ఊవిలో పడిపోకుండానట్లుగా, మీ బ్రతుకు బాధాకరంగా ఉండకుండానట్లుగా మీరు మీ మార్గాన్ని సరళం చేసుకోనండి. అంటే అర్థం ఏమిటో తెలుసా, నేను తప్పనిసరిగా మీరు ఎరుగని త్రోవలోని మిమ్మల్ని తీసుకొని వెళతాను, గతంలో నీ వెళ్ళిన మార్గం నుంచి తాను సిద్ధపరిచిన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు.